అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏ బకాయిలకి విడుదలకి సంచలనం వచ్చేసిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ డిఏ బకాయిలన్నీ కూడా సకాలంలో చెల్లింపులు జరిగే విధంగా ఉండాలని చెప్పేసి ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ని చెల్లించాలి. సో పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి 4 డిఎల్ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎస్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి సదానంద్ గౌడ్ కోరారండి. సో మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్సీని అయితే ప్రకటించాలని డిమాండ్ కూడా చేశారు. ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి, మాడ్గుల మండలం కొల్కులపల్లి, నాగేళ్ల ఊరుపల్లి, మాడ్గుల ఇర్విన్ జెడ్బీహెచ్ఎస్లను శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ కూడా ఇచ్చారండి. సదానందం మాట్లాడుతూ పదోన్నతులు బదిలీలు చేపట్టిన ప్రభుత్వం జూలై నెల వేతనాలు నేటికి కూడా అందించకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారని, డిఎస్సి నియామకాలు పూర్తి చేయాలని, అప్పటి వరకు బోధనకు ఆటంకం కలగకుండా విద్యా వాలంటీర్లను నియమించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎస్టీయూ సభ్యత్వ నమోదుకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన అయితే లభిస్తుందన్నారు. సో ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు కూడా పాల్గొనడం జరిగిందండి. సో కాబట్టి మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్సీని ప్రకటించాలి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏ బకాయిలను విడుదల చేయాలి. సో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2 అంశాలను కూడా అతి తొందరలోనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.